అంటే ఆయన మనల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే అంతకు మించిన ప్రియుడు ఇంకొకడు లేడు. నువ్వు నిజంగా ప్రేమించి అంకితం అవ్వాలంటే, నీ హృదయం అంతా అప్పచెప్పాలంటే ఆయనకి మించిన ప్రేమికుడు ఇంకొకడు లేడు. నిన్ను నిర్మించిన వాడు, అనుక్షణం నిన్ను నీడవలే కాపాడినవాడు, నీ పాపాల కోసం మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలో పాపివైన నీ కోసం వచ్చి రక్తసిక్తమై ఉమ్ములు సహించి ఘోరమైన కొరడా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు శిర మొదలుకొని శ్రీపాదం వరకు సర్వ శరీరమును రక్తసిక్తం చేసుకొని తన ప్రాణమునే నీ కోసం పణంగా పెట్టి నిన్ను ప్రేమించిన శ్రేష్టమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు, విడువని ప్రేమికుడు, ఎడబాయిని ప్రేమికుడు, నీ గాయములు కట్టిన మంచి సమరయుడు, అందరు విడిచిన వేళని చేతిని పట్టుకుని నడిపించిన దేవుడు, నేనున్నానని నీకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు ప్రేమిస్తే, నీ హృదయం అంతా ఇస్తే యోగ్యుడు ఆ ఒక్కడే. 20, 21, 22, 23 గురు, శుక్ర, శని, ఆది 4 దినములు మనం దేవుని సన్నిధిలో గడపబోతున్నాం. భక్తిహీనులతో నివసించుట కంటేను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది. 1000 దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా. నిజంగా ఆ శ్రేష్టత్వం, ఆ ఆశీర్వాదం నిజంగా నీకు కావాలనుకుంటే ఇప్పటి నుంచే సిద్ధపడు ఆ 4 రోజులకి.